ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాను నాయన. ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరి మీదకి నీ కృప, కనికరము గల దేవుని శక్తి ప్రతి బిడ్డ మీదకి దిగి వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడండి. నీ దాస్తుని సిలువ చాటుని మెరుగుపరిచి నీ ఆత్మతో నింపి నీ నోటి బోరుగా వాడుకొని ప్రతి మాట, ప్రతి బిడ్డ జీవితాన్ని కదిలిస్తూ, రగిలిస్తూ, నిలబెడుతూ, మండిస్తూ నీకు సాక్షులుగా ఉన్నట్లుగా తండ్రి కృప చూపించి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. అపవాది కార్యములన్నీ కూడా లేపరచండి. నీ బిడ్డలు నాయనా నిన్ను కొనియాడి కీర్తించి గణపరచినట్లుగా, నీకు సాక్షులే ఉండినట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తూ మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ వాక్యాన్ని వింటూ నిజంగా అనేకులు ఫోన్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సో దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన దీవెనలతో దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఒక ఛాలెంజింగ్ తో కూడిన మాట మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడండి. రైట్. ఏంటి ఈ మాట అంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. రెండోది, ప్రతి క్రైస్తవునితో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడేటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ యేసుక్రీస్తులో లేకపోతే వారి కంట్రోల్లో ఉండరు కాబట్టి వారికి ఇష్టకరంగా ఉంటారు. నువ్వు యేసుక్రీస్తు ఎరిగిన తర్వాత నీవు దేవుని కంట్రోల్లో ఉండడం దేవుని చిత్తం. ప్రియమైన బిడ్డలారా, అనేక సందర్భాల్లో పొరపాటున దేవుని బిడ్డలు కూడా ఆయన కంట్రోల్ తప్పిన వెంటనే వారి మనస్సాక్షి గుచ్చుకున్నప్పుడు వెంటనే మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ తన స్థితిగతులను దాదాపుగా చాలా మంది ఆత్మ సంబంధమైన వ్యక్తులు తన ఆత్మీయతను కాపాడుకుంటూ వారి దేవుని సముఖమెందు కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ సరిచేయబడుతూ ఉంటారు. అది చాలా గొప్ప ప్రాముఖ్యమైన అంశం. ప్రియమైన బిడ్డలారా, రైట్. అయితే ఏంటి మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి ఒక ప్రత్యేకమైన మాట ఏంటి? రండి చూద్దాం. సామెతల గ్రంథం 16వ సామెత 32వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. ఒక ఛాలెంజింగ్ తో కూడినటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తి ఆవేశంలో, తొందరపాటుతనంతో తన జీవితంలో ఎన్నో కోల్పోతాడు. తన మాట ద్వారా సమస్తాన్ని కోల్పోతాడు. తన మాట ద్వారా దేవుడి కృపను కోల్పోతాడు. తన మాట ద్వారా నష్టాలు లేమి, దరిద్రలేక అడుగు పెడతాడండి. సో తన మాటే తన జీవితాన్ని నాశనం చేసేది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన బిడ్డలారా, తనకి ఇష్టానుసారమైన జీవితం జీవించకుండా ఉండాలి అంటే నువ్వు ఎవరి కంట్రోల్లో ఉండాలంటే ప్రభు యొక్క కంట్రోల్లో ఉండాలి. ప్రభు కంట్రోల్లో ఉండి ఆ తర్వాత నువ్వు చేయగలిగినటువంటి శ్రేష్టమైన పని ఏంటంటే ఈ వాక్యం. ప్రియమైన చూడండి, పరాక్రమశాలి కంటే నువ్వు ఎంత గొప్ప శక్తి బలవంతుడు అయినప్పటికీ కూడా, పరాక్రమశాలి అయినప్పటికీ కూడా, ఇక పరాక్రమశాలి అంటే చాలా విధములైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయండి. అది కొట్లాట్లో కావచ్చు, లేదా హెచ్చింపులో కావచ్చు, లేకపోతే ఇక ఎగస్ట్రా అన్ని దాంట్లో ఆస్తి బలములో, అంద బలములో, చదువు బలములో, ఇక చెప్పాలి అంటే వేటి విషయంలో నేనే పై అయి ఉండాలి అని అనుకోవడం. సో అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమైన పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. అంటే పరాక్రమ గలవాడు గొప్పవాడా, దీర్ఘశాంతం కలిగిన వాడు గొప్పవాడా అంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దీర్ఘశాంతము అనేది చాలా శ్రేష్టమైనటువంటి దీవెన. నిజంగా ఈ వర్తమానం చెప్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ దీర్ఘశాంతం కోసము భారముగా నువ్వు కూడా ప్రార్థన చేసుకొని మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినాడు కదా, ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించు అని. ఒకవేళ నీలో దేవుడి ఆత్మ కృపావరములు పని చేయాలి అంటే దీర్ఘశాంతం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. సో ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో దీర్ఘశాంతం కొరకు దేవుని సన్నిధిలో తప్పక అడగాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రేష్ఠుడు ఎవరు అంటే పరాక్రమశాలి కదండి.
దీర్ఘశాంతము వేరు, దీర్ఘశాంతము వేరండి. ఈ మాటల్లో లోతైన భావాన్ని మనం చూస్తే యేసుక్రీస్తును నీవే ప్రత్యక్షంగా ఎలా ఉంటాడో నీ ప్రవర్తనను బట్టి చూపించేటువంటి వ్యక్తివే ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, చెప్పులు కొట్టి దేవుని కనపడదామా? సో ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? దీర్ఘశాంతము కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఘన విజయాన్ని పొందుకునేటువంటి వ్యక్తి. రెండవది, క్రీస్తుని చూపించేటువంటి వ్యక్తి. మూడవది, తన జీవితంలో నష్టము సరిచుడడు. నాలుగవది, అతడు శ్రేష్ఠుడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నీ ఆత్మీయ జీవితంలో దీర్ఘశాంతము కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి అని ఒక బలమైన తీర్మానం తీసుకున్నట్లయితే నీ జీవితంలో అపవాదిని నువ్వు ఓడిస్తూనే ఉంటావండి. అపవాది నీ జీవితంలో నీ జీవితకాలం అంటూ మనం ఓడిస్తూనే ఉంటావు, నువ్వు జయం పొందుకుంటూ ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, పరాక్రమశాలి అనే దాంట్లో ఒక భయంకరమైన చెడ్డ పేరు దాగి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు తెలుసా? పరాక్రమశాలి అంటే సో వేరునైనా ఓడించాలి, లేకపోతే పగబట్టాలి, లేకపోతే నేను గొప్పగా ఉండాలి, లేకపోతే సో నాదే గెలుపు అనేటువంటి ధోరణిలో ఒక గర్వము అందులో ప్రవేశించి ఆ పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, దీర్ఘశాంతము అనేది అది యేసుక్రీస్తుని సూచిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, క్రైస్తవ జీవితంలో దీర్ఘశాంతము అనేది ప్రతి బిడ్డకు దేవుడిచ్చేటువంటి ఒక కిరీటము లాంటిది, ఒక గొప్ప ఘనత లాంటిది, ఒక గొప్ప దీవెన లాంటిది. మాట మార్చి చెబితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, అది శ్రేష్టమైనది అంటే. చూడండి మాట చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఒక గొప్ప దీవెన, నీ జీవితానికే శ్రేష్ఠుడైనటువంటి దీవెన ప్రియమైన బిడ్డలారా. రెండో మాట ఏంటి చూద్దామా? పట్టణము పట్టుకోవడం కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. రైట్ ప్రియమైన బిడ్డలారా, ఇక ఏదో అన్నట్లుగా స్వాధీనపరుచుకునే దానికన్నా తన మనసును తను స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైన, ఎందుకంటే దేవుడు ఈ మాట ఎందుకు రాశాడంటే అనేక మంది జీవితాల్లో తన మనసును స్వాధీనపరుచుకోవడం ఎంతో పెద్ద కష్టముతో కూడిన పని అండి. అన్నిటికడికి కష్టమైన పని ఏంటి తెలుసా? తన మనసును స్వాధీనపరచుకోవడం అండి. ఎప్పుడైతే నీ మనసును నువ్వు స్వాధీనపరచుకుంటావో నీ జీవితంలో నష్టాన్ని సరిచూడవు, చెడ్డ పేరును సరిచూడవు, వ్యర్థమైన వాటి వైపు పరిగెత్తో. ప్రియమైన బిడ్డలారా, నీ మనసు నువ్వు ఎప్పుడైతే నీ కంట్రోల్లో ఉంటుందో నీ జీవితంలో నువ్వు గెలిచిన వ్యక్తివి. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే అందరిలాగా అల్పకాల సుఖభోగాలకు బానిసగా మార్చబడి సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను, అంతేకాదు కానీ భయంకరమైనటువంటి విపత్తులను నీ జీవితంలోకి తెచ్చుకోలేవు. ఎందుకంటే నీ మనస్సు నీ కంట్రోల్లో ఉన్నట్లయితే నీవు నిజముగా ధన్యుడివి. రెండో, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు డ్యామేజ్ అయ్యేటువంటి వ్యక్తిగా ఉండవండి, అంటే చెడ్డ పేరు తెచ్చుకునే వ్యక్తిగా ఉండవు, దేవుడి కృపను నిజముగా పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే తన మనసును తాను స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. తన మనసును తను ఎప్పుడైతే స్వాధీనపరుచుకుంటాడో తన మాట మార్చబడుతుంది, చూపు మార్చబడుతుంది, ఆలోచన మార్చబడుతుంది, తలంపు మార్చబడుతుంది, ఉద్దేశం మార్చబడుతుంది. తను 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 ఏ దేవునైతే నమ్మి ఉన్నాడో ఆ దేవునికి అనుగుణంగా తన ప్రవర్తనను మలుచుకుంటాడో అది గొప్ప ధన్యకరమైన జీవితం. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనసు కంట్రోల్లో ఉన్నట్లయితే జీవితం చాలా గొప్పగా దీవెనకరంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా. చాలా మంది జీవితాలు చూస్తే మనసు కంట్రోల్లో ఉండదు. మనసు అన్కంట్రోల్కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి జీవితకాలం అంతా కూడా భయంకరమైన విపత్తులకు గురవుతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే తన మనసు తన కంట్రోల్లో ఉంచుకున్నవాడు తన ఆత్మీయ జీవితంలో ధన్యుడు అని నేను చెప్తున్నానండి. అంతేకాదు కానీ ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. పవిత్రమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క శక్తి గురించి నేను ఈరోజు మాట్లాడబోయేటువంటి అంశం. ప్రియమైన బిడ్డలారా, చూడండి, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడని నేను మీతో మాట్లాడాను. మత్తయి 5:8 ఏమని రాయబడిందంటే, ప్రియమైన బిడ్డలారా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్ చెప్దామా? ఎంత గొప్ప అద్భుతమైన మాట ప్రియమైన బిడ్డలారా. అయితే అందరూ దేవుని చూడలేరు. తన మనసును తన స్వాధీనపరుచుకొని, రెండోది తన మనసును తన కంట్రోల్లో ఉంచుకుంటూ ఆ హృదయ శుద్ధి కొరకు జీవించేటువంటి వ్యక్తి ధన్యుడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వారు మాత్రమే దేవుని చూచెదరు. కొదమ వాళ్ళు కాదండి. నీ హృదయంలో దేవునికి విరోధమైనది ఎప్పుడు ఏది
ప్రవేశించినా కూడా నీవు దేవుని చూడాలంటే, దేవుని కార్యాలు చూడాలంటే, దేవుని కొరకు జీవించాలంటే ఎంత మాత్రం కూడా అది జరగదు, అసంభవం. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట కూడా నేను మీతో స్ట్రైట్గా పంచుకోవాలి అంటే, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవునితో కనెక్ట్ కావాలి అంటే కూడా నీ హృదయము నీ మీద నేరారోపణ చేయకుండా ఉన్నట్లయితే నువ్వు దేవునితో అద్భుతమైన కనెక్ట్ కలిగి ఒక మంచి జీవితాన్ని జీవించగలవు. రెండోది, నీ జీవితంలో నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది. మూడవది చెప్పమంటారా, నీవు దేవుని చూడాలి అనేటువంటి ఒక తపనలో, ఒక ఆలోచనలో, ఒక గురిలో, ఒక దర్శనములో, ఒక ప్రత్యక్షతలో ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా జీవించుటకు తీర్మానం తీసుకొని నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకొని జీవిస్తూ ఉంటావు. ఇది అద్భుతమైనటువంటి గొప్ప దీవెన. ప్రియమైన బిడ్డలారా, అద్భుతమైనటువంటి గొప్ప దీవెన. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు అని రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, అయితే హృదయ శుద్ధి గల వారి యొక్క శక్తి ఏంటి, వారు ఎలాగా తన ప్రవర్తనను కాపాడుకుంటూ ముందుకెళ్తారో చూద్దాము. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, దాన్ని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఈ మాట? మేము విశ్వాసులైన మీదట ఎంత భక్తిగాను నీతిగాను అనిందముగాను ప్రవర్తించుమదని మీరు సాక్షులు, దేవుడు సాక్షి. ఆమెను చెప్తామా ఈ మాటను? నిజంగా దేవాది దేవునికే నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి దేవుడి ప్రియ బిడ్డగా మార్చబడి విశ్వాసంతో నింపబడి ఒక విశ్వాసిగా అతడు ఎప్పుడైతే మార్చబడతాడో తన జీవితంలో ఒక అద్భుతమైన పోరాటం అండి. ఏంటి ఆ పోరాటం అంటే, దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, మేము విశ్వాసులైన మీదట ఎంత భక్తిగానో చూడండి, తన భక్తికి మలినం అంటకుండా చూసుకునేటువంటి వాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. రెండోది, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి. ఆస్తిపరుడు అనిపించుకునే దానికన్నా భక్తిపరుడు అనిపించుకోవడంలో చాలా గొప్ప శక్తి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో బహుగా సంపాదిస్తాడన్న దానికన్నా దేవుని కొరకు బహుగా ప్రయాసపడతాడన్న దాంట్లో గొప్ప శక్తి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ధనవంతుడయ్యే దానికన్నా దేవునిలో ధనవంతుడు అనే దానికి గొప్ప శక్తి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో ఏమైనా సాధించవచ్చు, నువ్వు ఏదైనా సాధించవచ్చు ఈ లోకంలో ఏదైనా చేసి. కానీ నువ్వు గొప్ప భక్తిపరుడుగా మార్చబడాలి అంటే నీ జీవితంలో ఈ లోక సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టి శ్రమలో, బాధలో, నిందలో, వేదనలో నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని దేవుడి వాక్యానుసారంగా జీవించినప్పుడు నీలో దుష్టుడు, దుర్మార్గుడు, పాపి లేకపోతే దేవునికి విరోధమైన సాతాను నీలో ఉండదండి. ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించాలని ఒక గురి కలిగి నువ్వు జీవించడం మొదలు పెడతావో అప్పుడే ఈ లోకం నీ గురించి సాక్ష్యం ఇస్తుంది, దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. గొప్ప భక్తిపరుడు, గొప్ప భక్తిపరాలు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడి వాక్యం చెప్తుంది, కొర్నేలు అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని. యోబు గ్రంథములో 1వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే, యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా పాటించేటువంటి వ్యక్తి అని కూడా రాయబడిందండి. ఎవరు భక్తిపరులు అంటే దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టకుండా భయభక్తులతో పాటించేటువంటి వ్యక్తే భక్తిపరుడు. ఈ లోకములో ఏవైనా సంపాదించుకుంటే ఆ సంపాదించిన గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చేమో కానీ దేవుడితో నడిచేటువంటి వ్యక్తి గొప్ప భక్తిపరుడు. అంటే దేవుడు వాక్యానుసారంగా జీవించే వ్యక్తి శక్తి కలిగిన వ్యక్తి. దేవుడు వాక్యానుసారంగా జీవించేదానికి నీకు ఆస్తులు, అంతస్తులు, హోదాలు, సిరి సంపదలు, మణిమాణిక్యాలు ఏమీ అవసరం కాదండి. దేవుడు వాక్యానుసారంగా నువ్వు జీవించడం మొదలు పెడితే ఈ లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా నేను చూచి ఇంత గొప్ప భక్తిపరుడు నేను చూడలేదు అంటారు. రెండో చెప్పమంటారా, నీ భక్తిని దేవుడే చూచి ఆమెనంటాడు, దేవుడే సాక్ష్యం ఇస్తాడు. అందుకే దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నాకు ఇష్టానుసారమైన వ్యక్తి. అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా స్నేహితుడు అని. ప్రియమైన బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో గమనించండి, ఒక గొప్ప మంచి భక్తిపరుడు అనిపించుకున్నప్పుడు దేవుడి కృప, దేవుడి యొక్క కనికరము ఈ లోకములో భ్రష్టత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి నీతి
నియమము, పవిత్రత, పరిశుద్ధత కలిగి దేవునితో నడుస్తున్న వ్యక్తి అనే మాట మర్చిపోవద్దు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు, నిన్ను చూచినప్పుడు నీ సంఘములో కాపరి మొదలుకొని నీ సంఘ సభ్యులు మొత్తం కూడా ఒక మంచి భక్తిపరుడు అనిపించుకున్నట్టుగా నీ జీవితం ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి. నీ ఇంట్లో వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, నీ ప్రాంత ప్రజలు సాక్ష్యం చెప్పాలి, నీ కుటుంబీకులు సాక్ష్యం చెప్పాలి, నీ బంధువులు సాక్ష్యం చెప్పాలి. నీ భక్తికి సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఎప్పుడైతే భక్తిపరుడుగా మార్చబడతావో దేంట్లో కూడా కాంప్రమైజ్ కావు. ఎందుకంటే భక్తిహీనుడు అనిపించుకున్నానికి వేటినైనా పెంటగా ఎంచుకుంటావు, కానీ నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూనే ముందుకెళ్తావండి. ఎందుకంటే నీకు ఒక కిరీటము కావాలి. ఆ కిరీటం ఏంటి తెలుసా? భక్తిపరుడు. ఆ భక్తిపరుడు అనే కిరీటం కోసము ప్రియమైన బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఎంతో మంది తమ జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేశారండి. అవి ఎలా చేశారంటే, వారు చూడకనే, అంటే జరగబోయేటి చూడకనే ప్రభు కొరకు సాక్షులే ఉండి తమ జీవితాన్ని దేవునికి అప్పగించి ఎన్ని భయంకరమైన శ్రమ అనుభవాలు గుండా వెళ్ళినారంటే అన్ని శ్రమ అనుభవాలు గుండా వెళ్ళి తమ జీవితాల్ని నిజముగా ప్రియమైన దేవునికి అర్పించి ఆ శ్రమ అనుభవాల్లో దేవునికి మహిమ తీసుకొచ్చారు. తిరిగి లోకము చెప్పుకునేటువంటి విధంగా దేవుని కార్యాలు వాళ్ళు సరిచూచారు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, భక్తి కలిగిన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యంలో మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. మేము విశ్వాసులమైన మీ మీదట ఎంత భక్తిగాను నీతిగాను అంటే దేవుడి వాక్యానుసారంగా జీవించినప్పుడు భక్తిపరుడు అంటావు. రెండోది నీతివంతమైన జీవితము అని పేరండి. నీతివంతమైన జీవితం అనేది ఊరికినే రాదు, దేవునితో నడిచినప్పుడే నీతివంతమైన జీవితం అని వస్తుంది. మూడో చూడండి, అనిందగాను ప్రవర్తించుదము. అనింద అంటే అద్భుతమైన మాట. నింద అంటే దేవుడు వాక్యానుసారంగా జీవించకుండా ఉన్నట్లయితే నీ మీద ప్రతి చోట నిందలే. నీ అంతరాత్మ చెప్తుంది నువ్వు కరెక్ట్ లేవు అని చెప్తుందండి. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, ప్రియమైన బిడ్డలారా, అనిందులుగా బ్రతుకుటకు తీర్మానం తీసుకుంటారు హృదయ పరిశుద్ధత కలిగిన వారు ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒప్పుకోరండి. ఒకవేళ వారి భక్తి జీవితంలో ఎన్ని భయంకరమైన చెడ్డ పేర్లు వచ్చినా కూడా దేవుడు వాటిని కొట్టివేసి రెండంతల గణితను వారికి ఇస్తాడండి. అయితే వాస్తవానికి వారి జీవితంలో అనిందగా జీవించడానికి ఎంత మాత్రం ఒప్పుకోరు. వారి సాక్ష్యాన్ని వారే చెప్పగలిగిన శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా. ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు అనిందగా ఉన్నావా నిందగా ఉన్నావా పరీక్షించుకో. నీ మీద నేరము మోపబడుతుంది అంటే దానికి కారణం నువ్వు కరెక్ట్గా భక్తిలో లేవు అని అర్థం. భక్తిలో లేకుండా ఉన్నావంటే జీవితంలో కావలసిన దీవెనలన్నీ కూడా కరెక్ట్గా దేవుని దగ్గర నుంచి పొందుకోలేవు అని అర్థం. మూడోదిగా, నీ మీద ఇప్పటికే నేరారోపణలు స్టార్ట్ అవుతున్నాయంటే భక్తిలో శక్తి లేదు కాబట్టే నేరారోపణలు స్టార్ట్ అవుతూ ఉంటాయని ప్రియమైన బిడ్డలారా. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఎంతో 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 ప్రాముఖ్యమైనది అనిందగా జీవించడం. అనిందగా జీవించడము ఎంతో ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. ఇక్కడికి మాట చూద్దాం. దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. ఈ మాట మొదటి తెస్సలోనిక 2:10 దేవుడు సాక్షి, మనుషులు సాక్షి అంట. ఎంత గొప్ప మాట ప్రియమైన బిడ్డలారా. మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి యొక్క జీవితం యొక్క శక్తి ఈ విధంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను ప్రియమైన బిడ్డలారా. ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానం ఎలాగా ఉంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఆమె చెప్దామా? పరిశుద్ధత కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా? అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉన్నట్టుకు ప్రయత్నించుడి. అందరితో అంటే నీ జీవితంలో గమనించి వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరితో సమాధానంగా నువ్వు లేదు అంటే అపవాది నీతో పనిచేసి కక్షను క్రియేట్ చేసి ఒక వాగ్దానం నీ జీవితంలో కొట్టివేయబడుతుంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవుడి వాగ్దానాన్ని నువ్వు కొట్టేసిన వ్యక్తిగా ఉంటావు. కానీ బైబిల్ పట్టుకుంటావు, దేవునితో ఉంటావు, బలలో చేవేస్తావు, అర్పణిస్తావు, ఉపవాసం చేస్తావు, ఎవ్రీథింగ్ ఓకే. కానీ నీ జీవితంలో నీ హృదయంలో పరిశుద్ధత లేదు. ఎందుకు పరిశుద్ధత లేదంటే ప్రతి ఒక్కరితో సమాధానంగా అందరితో సమాధానంగా ఉండాలన్న మాట విషయంలో నువ్వు కొందరితోనే సమాధానం
సమాధానంగా ఉంటావు, కొందరితో ఎంత మాత్రం కూడా సమాధానంగా ఉండవు. ఈరోజు వాక్యం ఇచ్చినటువంటి నువ్వు ప్రియమైన బిడ్డలారా, భూమి మీద పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు గుర్తుపెట్టుకో, నీ బ్రతుకులో నీ జీవితకాలం అంతా నీ పేరుని మెన్షన్ చేసుకో. ఈ వాక్యం వింటున్నప్పుడు అది ఏ పేరైనా కావచ్చు, అది యోసేపు కావచ్చు, అబ్రహాం కావచ్చు, షారా కావచ్చు, మరియా కావచ్చు, మార్తా కావచ్చు, ఎస్తరు కావచ్చు, రూతు కావచ్చు, ఇలా స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ యవన బిడ్డలైనప్పటికీ ఎవరైనప్పటికీ మీ పేరు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యేసుక్రీస్తులో ఉన్నారు అంటే, మీ మనస్సాక్షి మంచిది పరిశుద్ధమైనది అంటే, చచ్చిపోయేంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండడం అది దేవుని చిత్తం. నువ్వు సమాధానంగా ఎప్పుడైతే ఉండడం మొదలు పెడతావో, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట, నీవు నీ హృదయాన్ని చెరుపు కొరక పరిశుద్ధంగా ఉంచుకున్న వ్యక్తివని గొప్ప సాక్ష్యం అండి. నీ జీవితంలో ఎప్పుడైతే కక్ష విరోధ వ్యతిరేకతలు స్టార్ట్ అవుతాయో, నీలో సమాధానం అనేది ఏలుబడి కాదు. మీరు డైరీలో రాసుకోండి. ఈ విషయంలో అనేక సందర్భాలలో దైవజనులు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా ఈ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరితో సమాధానంగా నువ్వు ఉండేది ఎప్పుడైతే నేర్చుకుంటావో, నీ హృదయము పరిశుద్ధంగా ఉందని అది గుర్తు. ప్రియమిట్లారా, ఎందుకు ఈ మాట దేవుడు ఇక్కడ రాయించాడంటే, అనేక మంది జీవితాల్లో అన్నీ చేస్తారు, కానీ ఈ వాక్యం దగ్గరకు వచ్చే కొద్దీ లోపల కక్షలు, లోపల విరోధములు, లోపల వ్యతిరేకతలు. దేవుని సంఘములు కూడా చెప్పాలి అంటే నానా విధములైన జాతులు, కులాల, మతాలకు చెందిన వారందరూ కూడా దేవుడి మందిరంలోకి వస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ పవిత్రమైన మనస్సాక్షి లేదా పవిత్రమైన హృదయం కలిగిన వారు ఎవరైనా తెలుసా? వచ్చిన ప్రతి బిడ్డ సహోదరులుగానే భావించాలి, కానీ ఇక్కడ కులాన్ని తీసుకుపెట్టి రావడం కానీ, పేదరికాన్ని అయితే వారి యొక్క స్థితిగతులు, వారు ఏ పాపం చేసి ఉన్నా కూడా యేసు రక్తంతో కడగబడిన తర్వాత వారు పరిశుద్ధులే, ప్రభువుని వెంబడించిన తర్వాత వాళ్ళు పరిశుద్ధులే, ప్రభు మార్గంలోకి వచ్చినాక వారందరూ కూడా ఒక్కటిగా ఉంటారు. కానీ ఇక్కడ కూడా చాలా మంది విశ్వాస జీవితంలో ఒకరంటే ఒకరికి పడరు, ఒకరంటే ఒకరికి నచ్చదు. బయటికేమో వందనాలని చెప్తూ ఉంటారు, ప్రైజులాడని చెప్తూ ఉంటారు, లోపల కులపిచ్చి కలిగిన వ్యక్తులుగా ఉంటారు, లోపల రకరకాల తలంపులు కలిగిన వ్యక్తిగా ఉంటారు, ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటారు. సో మొదటిగా ప్రియమిత్రులారా, నీ ఆలోచన, నీ తలంపు నిన్నే చెడ్డ వ్యక్తిగా సూచిస్తాయి. దేవుడు నిన్ను చూచినప్పుడు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకుండా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. దేవుడిని నమ్ముకున్నాము అంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది అందరితో సమాధానముగా ఉండాలి అని రాయబడిందండి. ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. నీ పేరు నేను పెట్టుకోమన్నాను కదా, నీ పేరు నువ్వు పెట్టుకొని నీ జీవితకాలం అంతా నేను నా జీవితంలో ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటానని ఒక బలమైన తీర్మానం నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, నీ జీవితంలో నీ యొక్క జీవితం ఎట్లుంటుందంటే ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధంగా ఉందని దానికి అర్థం అండి. నువ్వు కక్షలు పెట్టుకుంటే నీ హృదయం పరిశుద్ధంగా లేదు అని అర్థం. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటను కంటిన్యూ చేద్దాం. అందరితో సమాధానముగాను పరిశుద్ధతగాను కలిగి ఉండేందుకు ప్రయత్నించండి. సమాధానం ఒకటైతే, రెండు పరిశుద్ధత. మనుషులు కలిసినప్పుడు, లేకపోతే మాట్లాడినప్పుడు, లేకపోతే చేర్చబడి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అక్కడ సాతాను అనేక సందర్భాల్లో పనిచేస్తూ ఉంటాడండి. వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, ఇంకొక విషయాలు చెప్తూ ఉంటారు. అది చాలా భయంకరమైన పాపం ప్రియమైన బిడ్డలారా. రెండో విషయం ఏం తెలుసా? నీ జీవితంలో ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఎంతమంది పరిచయమైనా నీ ద్వారా పరిశుద్ధతే జరగాలి, కానీ అపరిశుద్ధత జరగకూడదు. ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. ఈ రెండు కూడా ఒక అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానాలతో కూడినటువంటి మాటలు ప్రియమైన బిడ్డలారా. ఇవి రెండు కూడా ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే నిరంతరము పనిచేస్తూ ఉంటాయో, అక్కడ నటన ఉండదు, మాయ ఉండదు, మోసం ఉండదు. మూడోది, తన్ను తాను మోసపరుచుకునేటువంటి వ్యక్తిగా కూడా ఉండడు. ఒకటి ఏం పని చేస్తుండాలా? సమాధానము. రెండోది పరిశుద్ధత. ఇవి రెండు ఒక వ్యక్తి జీవితంలో పనిచేసినప్పుడే దేవుని కార్యములు ఆ వ్యక్తి ద్వారా జరుగుతాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చూడండి. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు, ఎవడును ప్రభువుని చూడలేడు. ఈ రెండింటిలో దాదాపుగా చెప్పాలంటే చాలా వరకు తన వ్యక్తిగత జీవితం పరిశుద్ధపరచబడుతుందండి. ఎప్పుడైతే తన ఆత్మ సంబంధమైనటువంటి దీవెన
పరిశుద్ధతను ఆ వ్యక్తి ఎప్పుడైతే పొందుకుంటాడో ఆ వ్యక్తి యొక్క మనస్సు, ఆ వ్యక్తి యొక్క ఆత్మ నిజంగా ఆ పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ఆ వ్యక్తి ప్రభువును చూస్తాడని సత్యము గ్రహించి ప్రభువు యొక్క భయముతో తన జీవితాన్ని తను మలుచుకుంటాడు. చివరి కొట్టి దేవుని కనపడతామా? ఇది మామూలు విషయం కాదు. ఏదో ప్రభు అంటే కాదు, ఊరిగా మందిరానికి వచ్చి దండం పెట్టుకుని వాక్యం విని కానికేసి ఆమెను భోజనం చేసుకుని వెళ్ళితే వచ్చేటువంటిది కాదు. ఒక బలమైన తీర్మానం తీసుకొని జీవించాల్సినటువంటి బాధ్యత ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రతి బిడ్డ మీద ఉందని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో శ్రేష్టమైన ఒక మాట ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎవడనైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. భక్తిపరుడికి మొట్టమొదటిగా కావాల్సింది నోటికి కళ్ళెము. ఎందుకంటే నోటి ద్వారా తనకిష్టమైన రీతిగా ఎప్పుడైతే మాట్లాడతాడో ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యక్తి యొక్క జీవితము అపవిత్రమైనదని బయటకు వస్తుంది, ఆ వ్యక్తి యొక్క హృదయము కూడా అపవిత్రమైనదని బయటకు వస్తుంది. అందుకే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎగస్ట్రా ఏది మాట్లాడకుండా కట్ చేసుకొని నోటికి కళ్ళెము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక గమనించాలి, పరిశుద్ధమైన హృదయం నీకు కావాలి అంటే ఎంతగా మాటలు తగ్గితే అంత బెస్ట్ అండి. నీ మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మేలండి. అందుకే భక్తి కలిగిన వారు తక్కువ మాట్లాడతారని యాకోబు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. అందుకే తక్కువ మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులమైతే మనం ధన్యులము అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ఈ మాట చూడండి, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకుని తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే నోటికి కళ్ళెము పెట్టుకోకుండా ఉన్నాము అంటే దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తమ హృదయములు మోసపరుచుకుంటారంట. తమ హృదయం ఆటోమేటిక్గానే ప్రేరేపించబడుతుంది. నోటితో నువ్వు మాట్లాడు, చెప్పు, చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి. అందుకే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇక నీ నోటి తెరిచి దేవుని సన్నిధిలో నీ హృదయం యావత్తు కుమ్మరించి దేవునితో అద్భుతమైన కనెక్ట్ కలిగి జీవించు. కానీ బయట మనుషులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత గొప్ప పేరు. రెండోది, నీ హృదయం చెడిపోదు. మూడోది, నీ నోటికి కళ్ళెం పెట్టుకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఇంకా చూద్దాం ఇంకొక మాట, భక్తి గలవాడని అనుకున్న ఎడల వాని భక్తి వ్యక్తమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాల్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టుగే. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. నేను 2వ మాటను తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ వర్తమానము హృదయము యొక్క పరిశుద్ధత కలిగిన వ్యక్తి యొక్క శక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మాటలో చూడండి, ఇహలోక మాన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే ఇహలోక మాన్యము, ఈ లోక సంబంధమైన వ్యక్తిగా జీవించి వారితో కలిసిపోకుండా తన్ను తాను ప్రత్యేకించుకొని జీవించాలనేటువంటి ఒక తపన, ఒక తృష్ణ, ఒక మంట ఎవరికి ఉంటుందంటే ప్రియమిళ్ళ హృదయ శుద్ధి కలిగిన వారికి అండి. లోక సంబంధమైన వ్యక్తుల గురించి మనం చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో పాటు వారు చేసిన క్రియలు ధైర్యంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పలేనంత భయంకరమైన విపత్తులో ఉంటారు. కానీ నిజమైన భక్తిపరుడు, హృదయ పరిశుద్ధత కలిగిన వాడు ఏం చేస్తాడంటే లోక సంబంధమైన వ్యక్తులతో ఎంత మాత్రము కూడా కలవడు. అందుకే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడింది, అపహాస్యులు కూర్చుండే చోటు కూర్చుండక. ఎందుకంటే 10 మంది 10 రకాల మాట్లాడతారు. ఊర్లో ఉండే మొత్తము డస్ట్ అంతా కూడా వాళ్ళ మైండ్లో నుంచి మళ్ళీ నీకు ఎక్కిచ్చేస్తారండి. ఇదిట్ట. ఇక నీ మంచి మనస్సాక్షి వాక్యముతోనూ ప్రార్థనతోనూ దేవుని వైపు చూస్తూ ఒక మంచి గొప్ప భక్తిపరుడుగా ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఏమైపోతుందంటే ఖరాబ్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు దేవునిలో చాలా గొప్ప భక్తిపరుడు అయితే దాన్ని ఎంత చెప్పినా తీసుకోవు. రెండోది, అక్కడే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు, ఇది ఇంటికి వెళ్ళి మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇత్తబడ్డ దేవుడి వాక్యాన్ని ప్రతి బిడ్డలో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో కూడా వారి హృదయాన్ని పరిశుద్ధపరచండి. దేవునికి విరోధమైనవి ఏమున్నా కూడా తొలగించండి నాయన. పరిశుద్ధాత్ముడు ఆ హృదయంలో మీరు ప్రవేశించండి. నీ బిడ్డలందరూ కూడా నీకు సాక్షులుగా నిలబెట్టి సకల విధములైన దీవెనలతో నింపి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమెన్.